బ్రహ్మోత్సవాలు అయితే స్టార్ట్ అయినాయి. వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు అనమాట. ఇయర్లీ ఒక 3 days చేసే ఈ బ్రహ్మోత్సవాలు ఎంతో విశిష్టం అయినవన్నమాట. మా ఊర్లో అందరికీ అదొక పండుగ. ఇంకా స్వామివారికి బ్రహ్మోత్సవాల టైంలో చాలా అంటే చాలా మంచి మంచి కార్యక్రమాలు, విశిష్టమైన కార్యక్రమాలు చేస్తారు. చాలా రకాలైన హోమాలు చేస్తారు. అంకురార్పణ అయితే చేశారనమాట ఫస్ట్ రోజు. ఇంకా తర్వాత రోజు స్వామివారికి కళ్యాణ మహోత్సవం అయితే నిర్వహించారు. అదే మీరు చూస్తున్నారనమాట. ఇంకా స్వామివారి కళ్యాణానికి అక్కడ వస్త్రాలు వచ్చినాయి చూసారా, అవి తిరుమల నుంచి వచ్చినాయి. వస్త్రాలే కాకుండా ఇంకా స్వామివారికి కావాల్సినవి అన్నీ కూడా తిరుమల నుంచి వచ్చినాయి అనమాట. ఇంకా స్వామివారికి ప్రవచనం కూడా చెప్పడానికి తిరుమల నుంచి మన టీటీడీ ఛానల్లో చాలామంది ప్రవచనాలు చెప్తారు కదండి, అందులో ఒకళ్ళు ప్రవచనం చెప్పడానికి వచ్చారనమాట. అసలు టీటీడీ ఛానల్లో చూడడమే వాళ్ళ వాయిస్ నేరుగా ఇక్కడ చూశానమాట. పోయిన సంవత్సరం చేసిన బ్రహ్మోత్సవాల టైంలో కూడా వారు వచ్చారు. ఈసారి కూడా స్వామివారి ప్రవచనం చెప్పడానికి, స్వామివారి ఆశీర్వచనం తీసుకోవడానికి వారు వచ్చారు. వారి రాక అందరికీ చాలా ఆనందాన్ని కలిగించింది. దాంతోపాటు చాలా అంటే చాలా బాగా ప్రవచనం చెప్పారండి. ఎంతో ఆనందంగా ఉందన్నమాట అందరికీను. ఇంకా ఇక్కడైతే పూలదండలతో నృత్యం చేసిన తర్వాత స్వామివారికి పూలదండలు వేస్తే స్వామివారికి కలిగే ఆనందం అంతా ఇంత కాదు. ఎప్పుడైనా గుళ్ళో ఏ పూజలన్నా జరిగినప్పుడు ఖచ్చితంగా ఇలా నృత్యం అనేది చేస్తారనమాట పూలదండలతో. స్వామివారికి అలా చేస్తేనే ఇష్టం. ఆయనకి ఎలా కావాలి అని అంటే అలా చేయించుకుంటారు. ఇంకా పంతులు గారులందరికీ కూడాను చాలా అంటే చాలా హ్యాట్స్ ఆఫ్ అండి. ఇక్కడ నాగేంద్ర స్వామి పూనారనమాట ఆంటీకి. ఇంకా ఆంటీ అయితే ఇంకా ఇలా చేస్తున్నారనమాట. ఇంకా తర్వాత ప్రవచనం చెప్పేవారు చెప్తున్నారనమాట. నాగేంద్ర స్వామి చాలా సంతోషించారు, అందుకే ఇలా వచ్చారనమాట అని చెప్పారనమాట. ఇంకా చూస్తున్నారు కదా మీరు కూడా. ఇంకా అదే ఇంకా అటుపక్కన పూలదండలతో నృత్యం చేసేవాళ్ళు వాళ్ళు ఆపలేదు, వాళ్ళు నృత్యం చేస్తూనే ఉన్నారనమాట వెనక నుంచి. ఇంకా ఆ తర్వాత స్వామివారికి ఆ పూలదండలు అయితే సమర్పించారు. స్వామివారికి నృత్యం చేస్తేనే ఇష్టం. పంతులు గారులు అందరూ కూడాను వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. వాళ్ళు పూజా విధానం గురించి చెప్పే విధానమే కానీ, వాళ్ళు ఆ వ్యాఖ్యానమే కానీ, ఆ పూజలు చేసేటప్పుడు అలసిపోకుండా స్వామివారికి ఎంతో నిష్టగా వాళ్ళు చేసే పూజ చాలా ఇదండి. అసలు ఈ బ్రహ్మోత్సవాల టైంలో చాలా స్ట్రగుల్ తీసుకుంటారు. అంత బాగా చేస్తారనమాట స్వామివారికి నిత్య కైంకర్యాలు అనేవి. ఇంకా ఇక్కడైతే తలంబ్రాలు బియ్యం అయితే పోస్తున్నారనమాట. ఇంకా అందరూ కన్నుల పండగగా చూశారనమాట. యాక్చువల్లీ లేట్ అయింది కళ్యాణం, కొంచెం టైం తీసుకున్నారు. కాకపోతే మరి అక్కడ వాళ్ళు వ్యాఖ్యానం చేయడం, పూజ చేయడం వాళ్ళకు చూసే వాళ్ళకి మనకే ఇలా అంటే చేసే వాళ్ళకి కూడా కష్టమే కదండి. సంవత్సరానికి ఒక్కరోజు, అందులో ఏముంది కొంచెం లేట్ అయితే అని చెప్పి అందరూ చక్కగా కూర్చొని స్వామివారి కళ్యాణాన్ని చూస్తున్నారనమాట. ఎంతో కన్నుల పండగగా అయితే జరిగిందనమాట. ఇంకా కళ్యాణం అనంతరం స్వామివారికి తిరుమల నుంచి తీసుకొచ్చిన లడ్డూ ప్రసాదం అయితే అందరికీ ఇచ్చారనమాట. మీరందరూ స్వామివారి ఆశీస్సులు తీసుకోండి. హోప్ యు లైక్ దిస్.